180వ రోజు మరో ప్రజా ప్రస్థానం ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పండూరు సెంటర్ నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. పవరా క్రాస్, చిత్రాడ, పిఠాపురం బ్రిడ్జ్, ఉప్పాడ సెంటర్, కోటగుమ్మం సెంటర్లో షర్మిల పాదయాత్ర చేస్తారు. ఈ రోజు షర్మిల 12 కిలోమీటర్ల మేర నడుస్తారు. చంద్రబాబు మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని తూర్పుగోదావరి జిల్లా ప్రజలు చెప్పారు. సాక్షి మీడియాను చంద్రబాబు బహిష్కరిస్తున్నానని చెప్పడం ఆయన మూర్ఖత్వాన్ని తెలియజేస్తుందన్నారు. చంద్రబాబును ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబుది మూన్ వాక్ పాదయాత్ర అంటూ ఎద్దేవా చేశారు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు నిద్రపోయే సమయంలో పాదయాత్ర చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. షర్మిలమ్మ పాదయాత్రకి చంద్రబాబు పాదయాత్రకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మూన్ వాక్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రోడ్లు తడిపించుకొని రోడ్లతో తొక్కించుకొని మూన్ వాక్ అంటే చంద్రుడు ఉన్నప్పుడే ఆయన పాదయాత్ర చేశాడు. మండుటెండలో జననేత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మొండుటెండలో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే అదే పులివెందుల పులిబిడ్డ ఉన్న షర్మిలమ్మ అదే మొండుటెండలో ఈ రోజు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఎండా వాన కూడా లెక్క చేయకుండా ఆవిడ పాదయాత్ర చేస్తున్నారు. సాక్షి టీవీని ఇంకో టీవీని ప్రెస్ మీట్లకు రావు అంటే విభజించి పాలించడం ఆయనకు అలవాటు కాబట్టి, నియంత్రిత పాలన కాబట్టి అది అసలు మీడియాని ఆ మాట అనడానికి ఆయనకి అనర్హుడు. అనకూడదు. మీడియాని అనవలసిన ఇది లేదు. అది జగన్ ప్రబంధనం చూసి ఆయనకి ఏం చేయాలో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన ఉండి ఉండవచ్చు. చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.